వినిపించే ప్రయత్నం చేస్తాను. యాక్సిడెంట్ MS Air India B787 ఎయిర్క్రాఫ్ట్ VT ANB ఆన్ 26/2025 అట్ అహ్మదాబాద్ అని చెప్పేసి ఒక సబ్జెక్ట్ తో దానికి సంబంధించింది ఉంది. ఇది కూడా నేను స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తాను. ఆన్ 12th June 2025 ఎయిర్ ఇండియా B787 అంటే బోయింగ్ 787 విమానం ఏదైతే ఉందో ఎయిర్క్రాఫ్ట్ VT ANB వైల్ ఆపరేటింగ్ ఫ్లైట్ ఫ్రమ్ అంటే ఏదైతే 171 అనేది ఏదైతే ఉందో అహ్మదాబాద్ టు Gatwick and has crashed immediately after takeoff from Ahmedabad. There were 242 persons on board. The aircraft consisting of 2 pilots and 10 cabin crew. The aircraft was under the command of Captain Sumit Sabharwal with First Officer Cleve Kundar. Captain Sumit Sabharwal is a LTC with 8,200 hours of experience. The co-pilot had about 1,100 hours of flying experience. As per ATC, aircraft departed from Ahmedabad at 13:39 అంటే 1:39 అది అయింది. అది IST from runway 23. It gave a mayday call at ATC. But thereafter no response was given by the aircraft to the calls made by ATC. Aircraft immediately after departure from runway 23 fell on ground outside the airport perimeter. Heavy black smoke was seen coming from the accident site అని చెప్పేసి ఏదైతే DGCAకి సంబంధించిన అఫీషియల్ ప్రెస్ నోట్ రిలీజ్ అయింది. అఫీషియల్ ప్రెస్ నోట్ నేను మీకు ఇప్పుడు చదివి వినిపించాను. దీని ప్రకారము దాదాపుగా 8,200 గంటలు ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో ఆ క్యాప్టెన్ దీన్ని నడుపుతున్నారు సుమిత్ సబర్వాల్. అంతేకాకుండా 1,100 గంటలకు పైగా ఏదైతే ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉందో ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న కో పైలట్ ఉన్నారు దీంట్లో క్లైవ్ కుందార్. అంటే దీని ప్రకారం మనం చూస్తుంటే ఏదైతే ఈ ఫ్లైట్ ఉందో ఈ ఫ్లైట్ని సాధారణంగా ఉన్న పైలట్ కాకుండా చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ పైలట్ ఇది నడుపుతున్నాడు. కానీ 13:39 అంటే 1:39 అది వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న ఎయిర్ కంట్రోల్ యూనిట్ ఏదైతే ఉందో ATCకి వెంటనే సమాచారం మేడే అని ఇచ్చింది. అంటే దాంట్లో ఖచ్చితంగా ఒక టెక్నికల్ రీజన్స్తో అది ఖచ్చితంగా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు అన్న ఒకటి ఇవ్వడము. ఆ తర్వాత అది అలా చేసిన కొన్ని సెకండ్ల తర్వాత ఇమ్మీడియట్లీ అది కూలిపోయింది. అది కూలిపోయింది కూడా ఎయిర్పోర్ట్కి సంబంధించిన పెరిమీటర్ దాటిన వెంటనే కూలిపోయింది. ఎందుకంటే ఆ విజువల్స్ కూడా మనము చాలా క్లియర్గా స్క్రీన్ మీద చూడొచ్చు. మనము ఏదైతే ఇక్కడ చెప్తున్నారో ఆ విజువల్స్ ఏవి అంటే ఎప్పుడైతే టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల తర్వాతనే అది మేడే కాల్ ఇచ్చారు. అక్కడికి మేడే కాల్ ఇవ్వడం అంటే మీనింగ్ ఎమర్జెన్సీ అని. కానీ అతను అప్పటికే ట్రాక్ నుంచి బయటకు వెళ్ళిపోయారు, రన్వే నుంచి బయటకు వెళ్ళిపోయారు. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయలేక దాన్ని అక్కడి నుంచి టేక్ ఆఫ్ చేయలేక అనేది కూలిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఆ విధంగా చూసినప్పుడు ఎవరైతే దీనికి సంబంధించిన సుమిత్ సబర్వాల్ కానివ్వండి అలాగే క్లైవ్ కుందర్ కానివ్వండి ఇద్దరు కూడా వెల్ ఎక్స్పీరియన్స్డ్. 10 మంది క్యాబిన్ క్రూ ఉన్నారు, 2 పైలట్లు ఉన్నారు. మెయిన్ పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ మెయిన్ పైలట్ కెప్టెన్ సబర్వాల్ దాదాపుగా 8,200 గంటలకు సంబంధించిన ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కానీ టైం బాగాలేదు కాబట్టి ఇలాంటి ఘటన జరిగిందని చెప్పాలి. అంతేకాకుండా దీనికి సంబంధించి మొత్తం 242 మంది ఆ ఫ్లైట్లో ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. అందులో కొద్దిమంది ఎందుకంటే మామూలుగా మనం చూస్తున్నాము అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో హై ఫ్యామిలీసే ఉంటాయి, హై క్లాస్ ఫ్యామిలీసే ఉంటాయి. కాబట్టి దానికి సంబంధించిన వివరాలు కూడా మనకు అందాల్సిన అవసరం ఉంది. సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దీని మీద రెస్పాండ్ అయింది. ఎవరైతే కేంద్ర పౌర విమానయాన మంత్రి ఉన్నారో రామ్మోహన్ నాయుడు దీనికి సంబంధించి స్పందించడము అహ్మదాబాద్కి హుటాహుటిన బయలుదేరడం అనేది జరిగింది. అంతేకాకుండా ఎవరైతే గుజరాత్ సంబంధించిన ముఖ్యమంత్రితో ఇప్పటికే అమిత్ షా మాట్లాడారో అక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు, జరగాల్సిన విషయాలకు సంబంధించి ఇమీడియట్గా రిపోర్ట్ అయితే తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెంకట్, సో మనం ఏదైతే చూస్తున్నామో కేంద్ర ప్రభుత్వం చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తోంది. సో ఎలా చూడాలంటారు, ఏంటి ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్స్? సుమిత్ సబర్వాల్ దానికి సంబంధించిన వివరాలు కూడా పంపిస్తున్నాను నేను. దానికి సంబంధించి కూడా మీరు చూడాల్సిన సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఎవరెవరు ఉన్నారు ఫ్లైట్లో దానికి సంబంధించిన వివరాలు మన దగ్గరకు వచ్చేసాయి ఇప్పటికే. దీనికి సంబంధించి చూసినప్పుడు ఎవరెవరు బోర్డు ఏదైతే అక్కడ జరిగిన ATCకి అలాగే ఫ్లైట్కి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ ఏదైతే ఉందో ఆ కన్వర్జేషన్ మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఎవరెవరు ఇక్కడ ఆన్ బోర్డ్ అయ్యారో దానికి సంబంధించిన వివరాలు కూడా నేను మరి కాసేపట్లో మీకు ఎక్స్క్లూజివ్గా BRK న్యూస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది, చూపిస్తాను నేను మీకు. సో దీని ప్రకారం మొత్తము ఏ సీట్లో ఎవరు కూర్చున్నారో ఆ సీట్లో కూర్చున్నప్పుడు ఎవరెవరి పరిస్థితి ఏంటి అన్నది మనకు చాలా క్లియర్గా దానికి సంబంధించిన సమాచారం వచ్చింది. దాని ప్రకారము
సీట్ నెంబర్ 1లో మిస్సెస్ అమీన్ అనే ఆమె కూర్చున్నారు. సీట్ నెంబర్ 2లో సుభాష్ చంద్ర మిస్టర్ సుభాష్ చంద్ర అక్కడ కూర్చున్నారు. సీట్ నెంబర్ 3లో నేహా ప్రముఖ్ నందా నేహా ప్రముఖ్ కూర్చున్నారు. అలాగే సీట్ నెంబర్ 4లో నందా ప్రముఖ్ పర్వేష్, నెంబర్ 5లో నందా ప్రయాష్ ప్రముఖ్, సీట్ నెంబర్ 6లో బాబీబెన్ కుబేర్ భాయ్, సీట్ నెంబర్ 7లో దిలీప్ మెహందర్ భాయ్, అలాగే 8లో మిస్టర్ పటేల్ కూర్చున్నారు. అలాగే 10లో మీనా దిలీపు. ఎస్, మనం ఇక్కడ చూస్తున్నాము రూపాని సీట్ నెంబర్ 12లో ఆయన కూర్చున్నట్టుగా మనకు పూర్తి స్థాయి సమాచారం ఉంది. దానికి సంబంధించిన వివరాలు మన దగ్గరకు వచ్చాయి. సో దాని ప్రకారం చూస్తే సీట్ నెంబర్ 2లో విజయ్ రమ్నికల్ రూపాని మనం చెప్తున్నట్టుగా మాజీ సీఎం అక్కడ కూర్చున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది. సీట్ నెంబర్ 12లో ఆయన కూర్చున్నారు. అలాగే ఆల్ఫా నిషాత్, స్వప్నిల్ సోని, యోగా వీళ్ళందరూ కూడా సీట్ నెంబర్ 5 నుంచి సీట్ నెంబర్ 13 నుంచి 15 దాకా కూర్చున్న పరిస్థితి అనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే మాత్రం మనం చాలా క్లియర్గా దీనికి సంబంధించిన వివరాలు మన దగ్గరకు వచ్చేసాయి. మొత్తం ఎవరెవరు ఆ సీట్లలో కూర్చున్నారో, సీట్ నెంబర్లతో పాటు ఎక్కడెక్కడ ఎవరెవరు కూర్చున్నారో విషయానికి సంబంధించిన పూర్తి సమాచారం బీఆర్కే న్యూస్ దగ్గర వచ్చింది. అంటే ఓవరాల్గా చూస్తే మాత్రం ఖచ్చితంగా రూపాని ఈ ఫ్లైట్లో ఉన్నారు అన్నదైతే మనకి కన్ఫర్మేషన్ వచ్చినట్టుగానే మనం చెప్పాలి. అంతేకాకుండా ఈ రూపాని నిజంగానే ఈ ప్రమాదంలో చనిపోయారన్న కన్ఫర్మేషన్ కూడా మనం ఇవ్వాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. వెంకట్.